వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది కాస్త రీసెర్చ్ చేసిన తర్వాత అనేటువంటి మాటనండి. ముఖ్యంగా ఫస్ట్ సెంటెన్స్ ఇది సాక్షి వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్పితే ఇంకెవరికి దీని మీద పెద్దంత ఆసక్తి లేదు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అనేటువంటి ఒక దాని మీద. ఎందుకు అనంటే దీనికి సంబంధించి మాజీ ఐటీ మంత్రి ఆంధ్రప్రదేశ్ గుడివాడ అమర్నాథ్ గారు తప్ప ఇంకెవరు మాట్లాడాల. పైగా వారు మాట్లాడుతూ ఇండియా పరువు పోయింది, రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేసేయాలి అన్నారు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్. బిఫోర్ దట్, రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయాలన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పాలి అంటే, రామ్మోహన్ నాయుడు బయోగ్రఫీని ఒకసారి చూసుకుందాం. రామ్మోహన్ నాయుడు యంగెస్ట్ మినిస్టర్ ఇన్ క్యాబినెట్, ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్. అండ్ 3 సార్లుగా పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, హ్యాట్రిక్ ఎంపీ కింద. అలాగే కూటమిలో ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద ఆయన తీసుకోవడం జరిగింది 2024 జూన్లో. అప్పటి నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నారు నిర్విరామంగా. ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ కావాలి, ఎయిర్ ట్రాఫిక్ ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఎందుకంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ఎలా చేయాలి, ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద తన కృషి తను చేస్తున్నారు. అండ్ సబ్జెక్ట్ మీద అవగాహన అనేది 100% ఉంది. సబ్జెక్ట్ మీద అవగాహన, టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా ఆయనకి అవగాహన అనేది స్పష్టంగా ఉంది. అండ్ ఆయన పార్లమెంట్కి సంబంధించినటువంటి హిస్టరీ ఇవన్నీ తీసుకున్నా కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు పక్కన పెట్టేస్తే యాజ్ అ సెంట్రల్ మినిస్టర్ డెఫినెట్గా ఆయన మార్క్ అనేది కనిపిస్తూనే ఉంది. చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. బట్ సరైనటువంటి సహకారం అధికారుల నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ సరైన రీతిలో అందడం లేదు అన్నది మాత్రం ఇక్కడ మనం నమ్మి తీరాల్సినటువంటి కఠోర వాస్తవం. ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి ప్రాపగండాకి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా, వారు ఎక్కడ కూడా ఖండన అనేది చేయకపోవడం అనేది, అంటే ఇక్కడ ఇంకా మాట్లాడితే చాలామంది అనేది మొత్తం తప్పంతా కూడా రామ్మోహన్ నాయుడు మీద నెట్టేద్దాం అనేటువంటి ఒక పనే జరుగుతోంది. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన వాళ్ళ పరువు మన వాళ్ళే తీస్తున్నారు అనడంలో మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రాపగండా, ఇండియా పరువు మొత్తం పోయింది. ఈ ఇండిగోకి సంబంధించినటువంటి విషయం దాదాపు 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. పైలట్లు అందరూ కూడా ముఖముడిగా మేము విధులకు రాలేమని చెప్తూ వాళ్ళు అంటూ ఉంటే, దీని మీద ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నటువంటిది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కెప్టెన్ శామ్ థామస్ సేస్ దీస్ ఫ్లైట్ డిస్రప్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ బై ఎయిర్లైన్స్. దీని వెనకాల ఇంకొక కుట్రకోణం కూడా ఉంది, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఈ డీజీసీఏ మీద ప్రెషర్ పెట్టడం కోసం అని చెప్పి, ఎందుకంటే డీజీసీఏ వాళ్ళు 2 నెలల ముందు, అంతకుముందు దాదాపుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారు అంటే పైలట్ల రక్షణ కోసం, అలాగే ప్రయాణికుల రక్షణ కోసం. పైలట్లు నిరంతరాయంగా పనిచేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే ఫ్లైట్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అహ్మదాబాద్ ఘటన మనం చూసాం కదా, సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం అంతకుమించి పెద్దవేం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చిన్నపాటి నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది ఏంటి అనేది, టెక్నికల్గా ఉందా ఇంకోటా ఉందా అనేది, బట్ పైలట్లు అక్కడ రెస్పాండ్ అవ్వడం, ఆ కమ్యూనికేషన్ పోవడంతో ఏమైంది అనేది చూసాం. సో అలాంటివి మళ్ళీ జరగకూడదు. సో పైలట్లకి తగినంత విశ్రాంతి కూడా ఉండాలని గతంలో 36 గంటలు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 48 గంటలు చేశారు. రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలోనే 48 గంటలు చేశారు. కఠినంగా శిక్ష విధించబడుతుంది, చర్యలు తీసుకుంటాం ఎయిర్లైన్స్ మీద అని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎందుకని చెప్పి రాజీనామా చేయాలా? ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ సమస్య ఏదైతే ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమస్యకి వాళ్ళ పైలట్లని రిక్రూట్ చేసుకోకుండా దాదాపు 18 నెలలు అయింది. ఎయిర్ ఇండియా కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి మిగతా ఏవియేషన్ సంస్థలు కావచ్చు, వాళ్ళ పైలట్లని నియామకం చేసుకున్నాయి. బట్ ఎయిర్ ఇండియా వాళ్ళు నియామకం చేసుకోలేదు. అది తప్పు రామ్మోహన్ నాయుడు ఎందుకు అవుతుంది? కింద అధికారులు కూడా చెప్పాలి కదా, దానికంటూ డైరెక్టర్ జనరల్ డీజీసీఏ ఉంటారు కదా, వాళ్ళు కూడా చూడాలి కదా. మరి ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రామ్మోహన్ నాయుడా లేదంటే మిగతా ఉన్నటువంటి అధికారుల? రెండోది, కొంతమంది పెద్దలతో మాట్లాడి డిస్కస్ చేసినప్పుడు దీని మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం పాత ఒక సామెత ఉంటుంది, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అని. ఇది కేవలం ఎయిర్లైన్స్కి మాత్రమే కాదండి, అన్నిట్లోనూ వర్తిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నా గురించి ఎందుకు లేండి, అనవసరంగా ఇక్కడ మాట్లాడక్కర్లేదు. కానీ ఇన్ జనరల్గా మన అందరి జీవితాల్లో జరిగేదే, మనకి రానటువంటి ఒక పనిని, లేదు మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే నేర్చుకుని దాంట్లో ప్రొఫిషియన్సీ సాధించి ఒక ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి. ఎదురు దెబ్బలు తగులుతాయి, కవర్ చేసుకుంటాం.
మళ్ళీ క్లియర్ చేసుకుని నేర్చుకుంటాం, దాని నుంచి అందులో సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వలేదు అనుకోండి, వదిలేసి వేరే పనిలోకి వెళ్ళి సక్సెస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చూసుకోవాలి. దీంట్లో ఈ కుక్క పని కుక్క, గాడిద పని గాడిద అన్న దగ్గరికి వచ్చేసరికి సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఇక్కడ ఈ డీజీసీఏ డీజీలు కేంద్ర మంత్రులు కూడా కాదు, ఈ డీజీసీఏ డీజీ అంటే పాలనాధిపతి అంటాం చూసారా, వీళ్ళు పాలకులే. రామ్మోహన్ నాయుడు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వీళ్ళందరూ కేవలం పాలకులే. 5 ఏళ్ల పాటు వీళ్ళు సర్వీస్ ఇవ్వడం కోసం మనం ఎన్నుకుంటే వచ్చారు వాళ్ళు. కానీ ఈ డీజీసీఏ డీజీలు, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సివిల్ సర్వెంట్స్. 30 ఏళ్ళు 35 ఏళ్ల సర్వీస్ వాళ్ళు పెట్టుకొని కేవలం ఇలాంటి పనులు చేయడం కోసమే, ప్రొఫిషియన్సీ తోటి అప్లై చేయడం కోసం వాళ్ళు వస్తారు. సో పాలనాధిపతులు అని ఉంటారు. సో వాళ్ళకు కూడా పైనుంచి ప్రెషర్స్ ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేం. అయితే ఎవరిని ఏ పనికి చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఉన్నారు. ఫార్మర్ డీజీసీఏని తీసుకుంటే ఆయన ఏదో వ్యవసాయ శాఖలో పనిచేశారట, లేదా అంతకుముందు ఇంకో దాంట్లో పనిచేశారట. ఈవెందో ఆయనకున్నటువంటి ఇవన్నీ చూసినప్పుడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు, విక్రమ్ దేవ్ దత్ ఐఏఎస్ ఫ్రమ్ ఏజీఎంయూటీ 1993 బ్యాచ్, ఇప్పుడు కోల్ సెక్రటరీగా ఆయన్ని పంపించడం జరిగింది. సో ఈయన చేసింది ఏంటి, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో కొద్దో గొప్ప ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ కన్నా దానికి సంబంధించి ఎంబీఏలో ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుస్తుంది ఈ కార్పొరేట్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయి, ఏంటి, వాళ్ళ నిర్ణయాలకి ఎలాగా మైనస్ ఉంటుంది, ఎలా ప్లస్ ఉంటుందని తెలిసి ఉంటుంది. బట్ ఆయన కూడా ఈ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని క్రమంగా వాళ్ళు అప్లై చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. సో దాని మీద సరైనటువంటి కమాండ్ ఆయనకి లేదు అండ్ కంటిన్యూస్గా మారుస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు వచ్చినటువంటి కొత్త డీజీసీఏ డీజీ గారు, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ గారు, అడిషనల్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్, 96 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయనకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదందని మనం చూసుకున్నట్లయితే ఈయన బిఏ హిస్టరీ చదివారు. ఈయన చదివింది బిఏ హిస్టరీకి ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? అలాగే ఇంకొక వార్త కూడా వస్తుంది ఏంటంటే, గతంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే, ఏ శాఖకి ఎవరిని మనం పెడుతున్నా ఉన్నప్పుడు దాంట్లో వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఉందా లేదా. ఇప్పుడు కోలు మైనింగ్ ఇవి ఉన్నాయనుకోండి, దీనికి మెట్రాలజీ చదివిన వాళ్ళని పెట్టాలి, దాంట్లో ఎక్స్పర్ట్ని సీనియర్గా దానికి అపాయింట్ చేయాలి. హెల్త్కి సంబంధించి ఒక డాక్టర్, అలాగే సైన్యానికి సంబంధించి సైన్యంలో పనిచేసినటువంటి వాళ్ళు, సైన్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళని పెట్టాలి అనేది. అండ్ లాకి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళకి లాలో మొత్తం అని తెలిసి ఉండాలి, లా డిగ్రీ అనేది వాళ్ళకు ఉండాలి, అలాంటి వాళ్ళని అందులో పెట్టాలి. అలాగే ఇతరత్ర ఉన్నటువంటి దానికి. అలాగే ఇక్కడ మరి ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి చూసినప్పుడు, ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి చూసినప్పుడు, ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి కనీసం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కళ్ళని కూడా ఇందులో పెట్టుకోలేకపోయారా? మరి వాళ్ళందరూ కూడా చేసినటువంటి తప్పులే కదా. అట్ ద సేమ్ టైం ఇది మేజర్ మిస్టేక్ వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించింది. వాళ్ళు కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాలని ఫాలో అవ్వడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టే పైలట్లు కూడా తిరుగుబాటు చేశారు, క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళారు. బాబు మాకు రెస్ట్ లేదు, ఎలా చేయమంటారు మమ్మల్ని? ఎందుకంటే వాళ్ళకు ఉంది, ప్రయాణికుల భద్రత మీద వాళ్ళ కన్సర్న్ ఉంది, బట్ నాట్ ఫర్ ఎయిర్లైన్స్. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్లైన్స్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలా, లేదంటే వేరే వాళ్ళకి అప్పగించాలా వాళ్ళు చేసినటువంటి తప్పుకి? అల్టిమేట్లీ అక్కడ ప్రయాణికులు సఫర్ అవ్వకూడదు అన్నటువంటి పాయింట్ మీద ప్రయత్నిస్తూ వస్తున్నారు. సో ఇన్ని చేసుకుంటూ తన కెరీర్లో కనీసం ఒక చిన్నపాటి క్రిమినల్ కేసు కూడా లేకుండా రామ్మోహన్ నాయుడు బిల్డ్ చేసుకుంటూ వచ్చి, కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఇప్పటివరకు ఉన్నదంతా కూడా ఈ 18 నెలల కాలంలో తను చేసినటువంటి మంచి పనులు, తన ప్రయత్నం మొత్తాన్ని కూడా ఈ ఒక్క ఎయిర్లైన్స్ వాళ్ళు సృష్టించినటువంటి, ఎందుకంటే ఇది మనం చెప్పేటువంటిది కాదు, ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మాటే. ఈ ఇండియన్ ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటిదే. ఇదంతా కూడా వాళ్ళు క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్, ద డిస్రప్షన్ క్రియేటెడ్ బై ద ఎయిర్లైన్స్. ఇండిగో వాళ్ళు క్రియేట్ చేసింది తప్పితే ఇంకొకటి కాదు అని. సో దానికి ప్రత్యామ్నాయంగా అంటే, ఇప్పుడు ఒక రైలు ఆగిపోయింది అంటే ఇమీడియట్గా ఇంకో రైలుని పంపిస్తారు. ఎక్స్ప్రెస్ ఆగిపోయింది అంటే పోర్లర్నైనా డెస్టినేషన్ పంపించాలి, ముందు పక్కన వెంటనే ఏ రైలు ఖాళీగా ఉంటే ఆ రైలు పంపించండి అని చెప్పి. బట్ ఇక్కడ అలా కాదు కదా. ప్రైవేట్ ఎయిర్లైన్స్ అని కూడా, గవర్నమెంట్ ఎయిర్లైన్స్ అనేది లేదు. ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉంది, దాన్ని కూడా నడిపించినటువంటి వాళ్ళు చూసాం. ఇప్పుడు టాటా వాళ్ళు తీసుకుని ఎయిర్ ఇండియాని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ సంబంధించి. అలాగే ఇతరత్ర ఉన్నటువంటి కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు రేట్లు పెంచుతామంటే రామ్మోహన్ నాయుడు అడ్డుకున్నారు. ఎవరన్నా పెంచితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని.
సో ఇంక అంతకుమించి ఏం చేయాలి పని? దానికి రాజీనామా చేసేయాలి. అండ్ కంక్లూడింగ్ పాయింట్ ఇక్కడ ఇందాక చెప్పుకున్నటువంటి సామెతే, అధికారుల్లో సైతం ఎఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా పారదర్శకంగా ఉన్నాయి, వాటిని అందరూ పాటిస్తున్నారా లేదా అనే దానికి కూడా రియల్ టైం గవర్నెన్స్ అనేది ఉండాలి అనేది చాలామంది చెప్తున్నారు. సరే, ఇక దీంట్లో తప్పులు చేస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని డిఫెండ్ చేయాల్సినటువంటి వాళ్ళు కూడా కాస్త ఓవర్ ఎగ్జాజరేషన్ చేసుకుంటూ వెళ్ళి తప్పులు చేస్తున్నారు. అది అంత పనికిరాదు, డ్యామేజ్ అవుతుంది. ఇది రామ్మోహన్ నాయుడు క్రెడిబిలిటీకి సంబంధించి. ఎందుకంటే పార్లమెంట్లో యంగెస్ట్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. పార్లమెంట్కి 3 సార్లు ఎన్నికయ్యి 3 సార్లు కూడా ఆయనకున్నటువంటి రికార్డు చూసినప్పుడు క్లీన్ ఇమేజ్ అనేది ఆయనకుంది చాలా స్పష్టంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇష్టపడేటువంటి ఒక నేత. ఇది ఏమాత్రం ఆయన ఏదో తాటి చెట్టెక్కిచ్చేటువంటి ప్రయత్నం కాదండి. ఇది చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు, ద యంగ్ మెంబర్ లైక్ రామ్మోహన్ నాయుడు, వీ నీడ్ మోర్ ఫర్ ద కంట్రీ అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నటువంటి మాటే ఉటంకిస్తున్నాం ఇక్కడ. ఇక కంక్లూడింగ్ పాయింట్లో మన మాజీ గుడ్డు మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, రామ్మోహన్ నాయుడు రిజైన్ చేసేయాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే దేశం పరువు పోయింది కాబట్టి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేసేయాలి అని చెప్పి డిమాండ్ చేసేసారు. ఏకంగా చాలా గట్టి డిమాండ్ చేశారు. మరి వీళ్ళు ఎవరన్నా చేశారా రాజీనామాలు? వీళ్ళు ఎవరన్నా రాజీనామాలు చేశారా? ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు దేశ స్థాయిలో పరువు పోగొట్టినప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా, రిజైన్ చేశారా? ఎందుకంటే ఇది పీయూష్ గోయల్ గారు అన్నటువంటి మాటే, ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు పోయింది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని రివ్యూ చేస్తామని చెప్పి సౌత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇలా చేశాడు, అందువల్ల పెట్టుబడిదారులు మేము రాము ఇండియాకి, మేము ఇండియాలో పెట్టుబడులు పెట్టామని చెప్పేవాళ్ళు మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన పనికి దేశం పరువు పోయింది ప్రపంచవ్యాప్తంగా అని. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేశారా? అంటే అమర్నాథ్ గారు సమాధానం చెప్పాలి దానికి. ఇండిగో సంక్షోభం ఇండిగో వాళ్ళు క్రియేట్ చేసుకున్నది. రామ్మోహన్ నాయుడు వెళ్ళి నాకేమైనా మామూళ్ళు ఇస్తావా లేదంటే నీకు ఇలాగే కఠినంగా రూల్స్ పెడతాను, ఇలాగా ఆయన ఏం చేయలేదు. నేను చెప్పినట్టు చేయకపోతే మీ ఎయిర్లైన్స్ ఉండదు అన్నటువంటి డిమాండ్ కూడా ఆయన ఏం పెట్టలేదు. ఆయన హెచ్చరిక జారీ చేయలేదు. ప్రైవేట్ దందాలు ఏం చేయట్లేదు ఆయన. అందుకు రాజీనామా చేయాలా? ఎఫిషియెంట్గా పనిచేస్తున్న వాడిని పని చేసుకొని ఇవ్వకుండా మిగతా వాళ్ళందరూ కూడా వేళ్ళు పెడుతూ దాంట్లో సరైన సహకారం అందకుండా ఇవన్నీ వెళ్తూ ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఒంటరిగా పేరుకే కూటమిలో ఉన్నారు, కానీ బీజేపీ నేతలు ఎవరు ఈ విషయానికి సంబంధించి ఎందుకని మాట్లాడలేకపోతున్నారు, ఎందుకని డిఫెండ్ చేయలేకపోతున్నారు సహచర మంత్రిని? సో ఫస్ట్ అది చేయాలి వాళ్ళు. ఇక్కడికి వైసీపీ వాళ్ళు ఏంటంటే 11కి కూర్చోబెట్టారు, ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా వచ్చాక పరువు పోతుందని మాట్లాడితే, పరువు తీసినటువంటి అప్పుడు రాజీనామాలు చేస్తే రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పుడు రాజీనామా చేయొచ్చు. సో ఎంటైర్ కంట్రీ స్టాండ్స్ విత్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మిస్టర్ రామ్మోహన్ నాయుడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, అనుమానం కూడా లేదు. ఎందుకంటే కష్టపడుతున్నాడు, సరిదిద్దుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పైలట్ అసోసియేషన్ 2 నెలల ముందే అప్రమత్తం చేసింది. ఎవరిని చేసింది? మినిస్ట్రీని చేసిందా? ఎయిర్లైన్స్ వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. రిక్రూట్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఎయిర్లైన్స్ రద్దు అవుతుంది. ఆ ఎయిర్లైన్స్ రద్దు అవుతుంది, డౌట్ లేదు అందులో. గతంలో కింగ్ఫిషర్ని చూసాం కదా, మెయింటెనెన్స్ చేయలేక ఎలా మూతపడిపోయిందో. సో ఇక్కడ కూడా వీళ్ళది అదే అవుతుంది. ప్రైవేటీకరణ చెందినటువంటి ఎయిర్ ఇండియా, ఇప్పుడు టాటా ఎయిర్ ఇండియా, వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు మరి 18 నెలల్లో? మరి మిగతా ఏవియేషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకని రిక్రూట్ చేసుకున్నారు పైలట్లని? వాళ్ళ ట్రైనింగ్ అంతా ఫినిష్ చేయించుకొని. కేవలం ఇండిగో మాత్రమే ఎందుకని చెప్పి వదిలేసింది. దాదాపు పెద్ద స్టేకే ఉంది కదా ఇండియన్ ఏవియేషన్ దాంట్లో. మరి ఎందుకు వదిలేసింది? దాదాపు 40-45% ఎంత ఆక్యుపెన్సీ, 60% ఆక్యుపెన్సీ కూడా ఉందని చెప్పి అంటారు డొమెస్టిక్ ట్రావెల్స్లో. 2200 పైగా ఫ్లైట్లు, ఇండిగో ఫ్లైట్లు నడుస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా. మరి అలాంటి వాళ్ళు, అంత పెద్ద సంస్థ, మిస్టర్ రాహుల్ భాటియా ద బిగ్గెస్ట్ స్టేక్ హోల్డర్ ఏం చేస్తున్నాడు? ఆయన తప్పులు చేసేదంతా వాళ్ళు, పని చేసేవాడు మాత్రం రిజైన్ చేసేయాలి. తప్పులు చేసిన వాళ్ళు శుద్ధులు చెప్తూ ఉంటారు. సో గుడివాడ అమర్నాథ్ గారు దేశం పరువు పోయింది ఆ ఎయిర్లైన్స్ సంస్థ చేసినటువంటి తప్పిదం వల్ల, కానీ రామ్మోహన్ నాయుడు వల్ల కాదండి. రామ్మోహన్ నాయుడు దీనికి రిజిగ్నేషన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.